హలో. హలో. కంగ్రాట్స్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్. యు ఆర్ వెరీ లక్కీ. యూ టూ. ఇంప్రెస్డ్? సీ యూ ఆన్ సెట్స్. వెరీ సూన్. థ్యాంక్ యూ మేడం. ఏంటయ్యా నీ ప్రాబ్లం? చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను మేడం. డేట్స్, అగ్రిమెంట్స్, డబ్బులు అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు అలా నిలబడితే చాలు. 5% కమిషన్ తీసుకో, పండగ చేసుకో. నాకు కమిషన్ మరి ప్రాఫిట్లో షేరింగ్ ఇస్తారా? ఫ్రైడేకి బండి పంపిస్తాను, మేడంని తీసుకుని లొకేషన్కి వచ్చేసాయి. మిగతాంతా నేను చూసుకుంటాను. అన్నట్టు ఆ ప్రొడ్యూసర్ వర్మ, వాడి కొడుకు జూనియర్ వర్మ ఇక్కడికి వస్తారు. మేడంని సైన్ చేసేందుకు ఒకవేళ వస్తే నాకు చెప్పావు చూడు, ఇక్కడ ఎవరు లేరు, బ్యాచిలర్ హౌస్, అట్టాగే కాన్ఫిడెంట్గా చెప్పు, వాళ్ళకి నమ్మేస్తారు. ఓకే. Home board password. It's మీరు ఆడ నుంచొని ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఇంకా స్నానం చేయలేదా? మీరు కూడా 5 సార్లు గాయత్రి మంత్రం చదువుకోండి. వెళ్ళండి. అసలు ఏమనుకుంటున్నావు? నేనేమన్నా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? రాత్రి డ్యాన్స్ చేస్తావు, చిన్న చిన్న డ్రెస్సులు వేస్తావు, ఏం చూస్తున్నావు? సడన్గా ఇంగ్లీష్ మాట్లాడతావు, నిమిషానికి మారిపోతావు. ఏయ్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాను? అపరిచితుడిలా మారుతూనే ఉన్నావు. నువ్వు అండర్ కవర్ కాపా? ఏదో ఒకటి మాట్లాడు. అర్థమైంది. ఏం అర్థమైంది? నేను మీకు నచ్చలేదు. వచ్చిన రోజే తెలిసిపోయింది. కలిసి నడవకూడదు, పక్కన కూర్చోకూడదు. పోన్లే, ముందు ఇట్టాకే ఉంటుంది, తర్వాత చదువుకుంటుంది అనుకున్నా. కానీ నా మీద లేనిపోని నిందలేసి నన్ను ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. ఆ కట్టం మీకెందుకు, నేనే వెళ్ళిపోతా. మీరు సంతోషంగా ఉండండి. ఇవన్నీ ఎందుకు మీ నాన్నకి చెప్పి ఏడుస్తావు? మా నాన్నకు కాదు, మీ నాన్నకి. మా నాన్నక? ఇప్పుడు నేనేమన్నానని? ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. పని చూసుకో, తీసుకో. ఇది కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. మరి వెళ్ళొద్దంటారా? వద్దమ్మా, ఇప్పుడు వద్దు. నమస్తే సార్. ఆ రోజు అడ్రస్ అడిగినప్పుడు 205 ఫ్లాట్ గురించి మీరు ఏదో చెప్పాలనుకున్నారు. ఏంటి సార్, ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? ఏంటది? రూబీ అని అమ్మాయి ఉండేది, తను మోడలింగ్ చేస్తుండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది, కానీ అదంతా ఈజీనా ముంబైలో? ఏం చేద్దాం, చాలా మంచి అమ్మాయి, తన పనేదో తను చూసుకునేది. डिप्रेशन में थी शायद, अचानक एक दिन सुसाइड कर लिया. पुलिस आई, केस हुआ. आपके आने तक तो घर बंद ही था.
చిన్నప్పటి నుంచి దెయ్యం కథలు వింటున్నావు. దెయ్యం కథ అంటే జస్ట్ కథే, నిజం కాదు. దీస్ ఆర్ ఆల్ జస్ట్ స్టోరీస్ డామేట్. ఎవడో ఏదో చూసి పక్కోడిని భయపెడుతూ ఉంటాడు. భయంలోనే దెయ్యం ఉంటుంది. సో నో భయం, నో దెయ్యం. మళ్ళీ ఎట్టడింది? దేవి, ఈ టైంలో అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? టీవీ మన ఇంట్లో కూడా ఉంది కదా. దేవి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. దేవి, దేవి, దే రూబీ